చాలా మంది బ్రష్ చేసిన తర్వాతకి నోట్లో వేలు పెట్టి కక్కుతూ ఉంటారు. ఇలానే మా ఫ్రెండ్ గాడు కూడా కక్కేవాడు. అసలు ఎందుకురా ఇలా కక్కుతున్నావు అంటే లోపల ఉన్న పసరు బయటికి రావాలంటాడు. అసలు ఆ పసరు ఏంది? ఆ పసరు అనేది మీ లివర్ క్రియేట్ చేసిన ఒక బైల్ జ్యూస్. నువ్వు ఆ లివర్ క్రియేట్ చేసిన బైల్ జ్యూస్నే బయటికి తీయాలని చూస్తున్నావు. నువ్వు ఇలా నోట్లో వేలు పెట్టి కక్కితే బయటకు వచ్చేది ఆ పసరు కాదు, గ్యాస్ట్రిక్ జ్యూసెస్. దీనివల్ల మీ పండ్ల పైన ఉండే ఎనామిల్ పొర కరిగి మీరు కొంచెం చల్లది తిన్నా కొంచెం వేడి తిన్నా పళ్ళు జువ్వుమంటాయి. మీ థ్రోట్ మొత్తం ఇరిటేట్ అవుతుంది, మీ వాయిస్ రఫ్ అవుతుంది, మీ ఫుడ్ పైప్లో అల్సర్స్ వస్తాయి, మీకు యాసిడ్ రిఫ్లెక్ట్ ఇష్యూస్ వస్తాయి, మీ హార్ట్ మొత్తం బర్నింగ్ సెన్సేషన్కి వస్తుంది, ఇక పొట్టలో కూడా గ్యాస్ అల్సర్స్ వస్తాయి. మీరు ఇలా కక్కోవడం వల్ల సోడియం, పొటాషియం, క్లోరైన్ లెవెల్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. మీకు లో బీపీ వస్తుంది, తలంతా తిరుగుతూ ఉంటుంది. మీరు ఇలానే కక్కుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మెటబాలిక్ మరియు హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. మీ బాడీలో గుడ్ బ్యాక్టీరియా మొత్తం డ్యామేజ్ అవుతుంది, మీకు పైల్స్ వస్తుంది, మీకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ లోపల ఉన్న సెల్స్ అన్ని డిహైడ్రేట్ మోడ్లోకి వెళ్తాయి. అందువల్ల మీకు డ్రై మౌత్, డ్రై నోస్, డ్రై స్కిన్, మీ చర్మం పొట్టులాగా రాలిపోతూ ఉంటుంది. ఇన్ని అనర్థాలు ఒక కక్కడం వల్లే జరుగుతుంది అంటే అలా ఎలా కక్కుతావు నువ్వు? ఆపే, ఇక ఆపే, ఇప్పటిదాకా కక్కింది చాలు.